మొత్తం మీద ఇటు కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతానికి జగిత్యాల ఇష్యూ ఒక తలనొప్పిగా మారిపోయింది. ఇటు గాంధీ భవన్ సాక్షిగా ఇటు మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన ఆరోపణలు, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్, ఇటు రాజ్యాంగాన్ని పట్టించుకోవట్లేదు, రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు అంటే ఆయన సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశారు. 12 ఏళ్లుగా ఇటు జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్, వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ కాస్త ఓపెన్ వార్ అయింది. గతంలో కూడా ఇటు మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, అలాగే మంత్రులు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వీళ్ళు ఎంతో కొంత సంజాయిషీ ఇచ్చి బుజ్జగించే ప్రయత్నం గతంలో చాలాసార్లు చేశారు. అయినా కూడా ఇప్పటికీ అది ఓపెన్ వార్గా మారిపోయింది. మరి రానున్న రోజుల్లో ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి మరి క్యాండిడేట్స్ని ఎవరు సెలెక్ట్ చేస్తారు, ఆప్షన్ ఇటు హైకమాండ్ ఎవరికి ఇవ్వబోతుంది, దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్, మరిన్ని డీటెయిల్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఒకసారి మనం చూస్తే కాంగ్రెస్కి తలనొప్పిగా జగిత్యాల ఇష్యూ, జగిత్యాల కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్కి తలనొప్పిగా మారిపోయింది. ఇది ఒక్కరోజు 2 రోజుల నుంచి జరుగుతున్న విషయం కాదు, ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్న విషయం. దీనికి సంబంధించి ఒకసారి మనం చూస్తే కనుక దీనికి సంబంధించి మనం ఒకసారి చూస్తే కనుక ఇటు గాంధీ భవన్ సాక్షిగా అలిగిన మాజీ మంత్రి, ఇటు గాంధీ భవన్ సాక్షిగా ఇటు జీవన్ రెడ్డి, ఆయన అక్కడ ఒక కీలకమైన మీటింగ్, ఇటు లోక్సభ సీటుకి సంబంధించి, ఇటు నిజామాబాద్ లోక్సభ సీటుకి సంబంధించి అక్కడ కీలక నాయకులతోనూ ఒక భేటీ జరుగుతున్న సమయంలో అక్కడికి చేరుకున్న జీవన్ రెడ్డి, ఆయన చేరుకున్న కొంత సమయం తర్వాత ఇటు డాక్టర్ సంజయ్ కుమార్ కూడా అక్కడ చేరుకున్నారు. ఆయన చేరుకున్న తర్వాత ఒక్కసారిగా జీవన్ రెడ్డి ఆయన షాక్కు గురై ఒక బీఆర్ఎస్కి సంబంధించిన నాయకుడిని ఇక్కడ కూర్చోబెట్టి ఆయన పక్కన నన్ను కూర్చోమని మీరు ఎలా చెప్తారు, ఇది నా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఒక దశాబ్దం పాటు వీళ్ళు కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్తలని, అలాగే నా పైన కేసులు పెట్టడం, నా అనుచరుల మీద కేసులు పెట్టడం, మా అందరినీ ఎంతో శోభకి గురి చేసిన వ్యక్తిని తీసుకొచ్చి మా పక్కనే ఇప్పుడు ఎలా కూర్చోబెడతారంటూ ఆయన ప్రశ్నించాడు. ఆయన ప్రశ్నించి ఆ సభ నుంచి వెంటనే ఆయన అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. బయటకు వచ్చిన వెంటనే మీడియాతో మాట్లాడారు. మీడియాతో ఇటు రాజ్యాంగాన్ని ఎలా అవమానిస్తారు, ఇటు దివంగత నేత రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన డిఫెక్షన్ లాని, ఆ 10th షెడ్యూల్లో ఉన్న ఆ అంశాన్ని ఎలా మీరు పక్కన పెడతారు, ప్రభుత్వం ఇటు రాజకీయం ఇటు పవర్ కోసం కాదు మనం పనిచేయాల్సింది, ఒక మంచి పేరు కోసం పనిచేయాలి, కొన్ని విలువల కోసం పనిచేయాలి, అవి కదా ఇంపార్టెంట్, అవి కదా కాంగ్రెస్ పార్టీకి కావాల్సిందంటూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దాని తర్వాత ఒకసారి మనం చూస్తే నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. 12 ఏళ్లుగా ఇటు జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్, వీళ్ళిద్దరి మధ్యలో వార్ నడుస్తుంది 12 ఏళ్లుగా. ఒకసారి జీవన్ రెడ్డికి సంబంధించి మనం ఒకసారి ఆయన కెరియర్ చూస్తే కనుక 1954లో ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్ జాయిన్ అయ్యారు. దాని తర్వాత 54 తర్వాత ఆయన పలుమార్లు ఇటు కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు. అలాగే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమయంలో కూడా ఇటు R&B మినిస్టర్గా కూడా ఆయన సేవలను అందించారు. సో మొత్తం మీద ఆయన పలుమార్లు ఎమ్మెల్యేగా, మినిస్టర్గా, తర్వాత 2019లో ఆయన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా 2019 నుంచి 2025 దాకా ఆయన పనిచేశారు. సో 2014లో ఏం జరిగింది, 2014లో బైఫ్యూరిఫికేషన్, స్టేటు విడిపోయినప్పుడు 2 రాష్ట్రాలుగా విడిపోయిన సమయంలో ఇటు బీఆర్ఎస్కి పట్టం కట్టారు ప్రజలందరూ. అట్లాంటి 2014లో కూడా ఇటు జగిత్యాల కాన్స్టిట్యున్సీ నుంచి జీవన్ రెడ్డి గెలుచుకున్నారు. ఆయన ఆ సీటును కైవసం చేసుకోగలిగారు. కొన్ని సీట్స్ మాత్రమే కాంగ్రెస్ గెలుచుకున్న సమయంలో ఇటు జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి గెలుచుకొని 2014 నుంచి 2018 దాకా తను అక్కడి నుంచి పోరాడారు. ఆ సమయంలో బీఆర్ఎస్ పవర్లో ఉన్న సమయంలో ఇటు సంజయ్ కుమార్ 2014లో ఆపోజిషన్లో ఆయన పార్టిసిపేట్ చేసి ఓడిపోవడం జరిగింది. 2014 నుంచి 18 దాకా ఇటు కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్తలని, అలాగే జీవన్ రెడ్డిని చాలా ఇబ్బంది పెట్టారు అప్పుడు బీఆర్ఎస్కి సంబంధించిన ప్రభుత్వం, బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు, డాక్టర్ సంజయ్ కుమార్ కూడా అంటూ చెప్పుకొచ్చారు. 2018లో ఎన్నికల్లో ఒకసారి మనం చూస్తే కనుక నెక్స్ట్ స్లైడ్. 2018 ఎన్నికల్లో మనం ఒకసారి చూస్తే 2018, 2023లో ఇటు బీఆర్ఎస్ నుంచి సంజయ్ కుమార్ గెలిచారు. బీఆర్ఎస్ నుంచి ఆయన టికెట్ తీసుకున్నారు 2018లో, అలాగే 2018తో పాటు 2023 ఈ 2 సార్లు కూడా సంజయ్ కుమార్ గెలిచాడు. కానీ 2023 తర్వాత ఒకసారి మనం చూస్తే కనుక ఇటు 2023 తర్వాత ఆయన ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇటు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం నేను కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తాను, ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కలిసి పనిచేస్తాను అని చెప్పుకొచ్చి ఆయన మొత్తానికైతే కాంగ్రెస్లోకి ఆయన చేరాడు. ఒకసారి నెక్స్ట్ 2019లో ఒకసారి మనం చూస్తే కనుక 2019లో ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి ఆయన
2019 నుంచి 2025 దాకా ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఆయన బాధ్యతలని ఆయన నిర్వహించాడు. ఆ సమయంలో కూడా అంటే 2023 తర్వాత 2024లో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ చిచ్చు అలానే రగులుతూనే ఉంది. ఇటు జీవన్ రెడ్డికి సంబంధించిన ఒక ముఖ్య నేత హత్య కేసులో కూడా హస్తం, ఇటు డాక్టర్ సంజయ్ కుమార్ హస్తం ఉంది అంటూ కూడా ఆయన ఒక సభాముఖంగానే ఆయన పబ్లిక్లోనే మాట్లాడారు. దానికి సంబంధించి ఆయన నిరసన కూడా వ్యక్తపరిచారు. ఆయన చనిపోయిన వెంటనే ఈయన ధర్నాకి కూడా పాల్పడడం ఇవన్నీ కూడా జరిగాయి. సో జిల్లా మంత్రిగా ఉన్న అడ్లూరి లక్ష్మణ్, అలాగే ఆ జిల్లా నుంచి ఉన్న మరొక మంత్రి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు పలుమార్లు ఇటు జీవన్ రెడ్డి అలాగే ఇటు డాక్టర్ సంజయ్ వీళ్ళిద్దరిని కూడా పిలిచి వీళ్ళిద్దరితో కూడా మాట్లాడి వీళ్ళిద్దరికి సంబంధించిన కార్యకర్తలు, వీళ్ళిద్దరికి సంబంధించిన నాయకులు వీళ్ళందరికీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. వీళ్ళిద్దరి మధ్యలో కూడా సంధి కుదిర్చే ప్రయత్నం కూడా చేశారు. ఎన్నిసార్లు చేసినా కానీ ఇటు 2014 నుంచి 2026 దాదాపు 12 ఏళ్ళుగా వీళ్ళిద్దరి మధ్యలో కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. పరస్పరం ఒకరిపై ఒకరు మాట్లాడుకోవడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఇది నడుస్తుంది. కానీ ఇప్పుడు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఈసారి పీక్ స్టేజ్ అంటే 2026లో మనం చూస్తే కనుక రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎన్నికలు ఉండబోతున్నాయి. దాంట్లో ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవాలి. అలాగే లోక్సభ కాన్స్టిట్యున్సీ, నిజామాబాద్ లోక్సభ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కీలక నేతలందరితో కలిసి ఇటు గాంధీ భవన్లో ఒక మీటింగ్ ఏర్పరచుకున్న సమయంలో ఆ మీటింగ్కి ఇటు జీవన్ రెడ్డి చేరుకున్న కొంత సమయం తర్వాతనే ఇటు డాక్టర్ సంజయ్ కుమార్ ఆయన కూడా చేరుకోడు. వెంటనే ఆయన వచ్చిన వెంటనే ఇటు సభాముఖంగానే ఆయన ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ వీళ్ళందరూ ఉన్నప్పుడే వాళ్ళ ముందే ఒక బీఆర్ఎస్కి సంబంధించిన నాయకుడిని, ఒక 10 సంవత్సరాలు మా కార్యకర్తలని అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అలాగే నాయకులు మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టిన వ్యక్తిని మాతో పాటే కూర్చోపెట్టి మమ్మల్ని అవమానిస్తారా, ఇంత అవమానం చేస్తారా మాకు అంటూ ఆయన ప్రశ్నించారు. ఎట్ ద సేమ్ టైం ఇటు దివంగత నేత రాజీవ్ గాంధీ ఆయన తీసుకొచ్చిన డిఫెక్షన్ లాని పట్టించుకోరా, రాజ్యాంగాన్ని గౌరవించరా, వేలాది మంది కార్యకర్తలకు ఇది అవమానం, ఇది అన్యాయం అంటూ ఆయన కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. స్టేట్మెంట్స్ చేసిన తర్వాత గాంధీ భవన్ నుంచి ఆయన బయటికి వాకౌట్ చేసే ప్రయత్నం చేశారు. వాకౌట్ చేసిన తర్వాత ఇటు మీడియాని ఉద్దేశించి మీడియాతో పాటు కూడా మాట్లాడారు. ఒకసారి మనం చూస్తే ఇటు రేవంత్ నాయకత్వంలోనే పనిచేసేందుకు పార్టీ మారాను నేను, రేవంత్ రెడ్డి ఆయన నాయకత్వంలోనే, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి మాత్రమే నేను పార్టీ మారాను, అలాగే నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం మాత్రమే నేను పార్టీ మారాను అంటూ ఇటు సంజయ్ కుమార్ పలుమార్లు చెప్పుకొచ్చారు. సంజయ్ చేరిక మనం చూస్తే ఒక్కసారి కనుక మొదటి నుంచి ఇటు జీవన్ రెడ్డి ఎప్పుడూ ఒప్పుకోలేదు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే నేను పనిచేసేందుకు పార్టీ మారానంటూ సంజయ్ కుమార్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. దాని తర్వాత నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఒకసారి మనం చూస్తే ఇటు సంజయ్ చేరికను మొదటి నుంచి ఒప్పుకోలేదు జీవన్ రెడ్డి. ఎందుకు అంటే తను 10 సంవత్సరాలు కాంగ్రెస్కి సంబంధించిన నాయకులను ఇబ్బంది పెట్టాడు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టాడు. ఎట్ ద సేమ్ టైం ఇటు కాంగ్రెస్ కంచుకోటగా జగిత్యాల ముందు నుంచి ఉంది, దాన్ని నేను కాపాడాను, 2014లో కూడా ఆ సీటును నేను కైవసం చేసుకోగలిగాను కదా అంటూ ఇటు జీవన్ రెడ్డి చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ దీనికి సంజయ్ కుమార్ సమాధానం ఏంటి? కొత్త వారికి అవకాశం ఇవ్వకూడదా? ఇన్ని సంవత్సరాలు, ఇన్ని టర్మ్స్ మీరు ఎమ్మెల్యేగా పార్టిసిపేట్ చేశారు, ఇన్ని టర్మ్స్ మీరు మినిస్టర్గా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు, ఇన్ని పదవులను మీరు అనుభవించారు, ఇన్ని పదవుల ద్వారా ప్రజల్లోకి కూడా వెళ్ళారు, మీకు ఇంత సుదీర్ఘ చరిత్ర ఉంది రాజకీయంగా, దాని తర్వాత ఇప్పుడు కొత్త వారికి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు అన్న ఉద్దేశంలో ఇటు సంజయ్ కుమార్ మాట్లాడడం. అలాగే ఇటు రేవంత్ రెడ్డి నాయకత్వంలో నేను ఆయన నాయకత్వంలో పనిచేయడానికి వచ్చాను అంటే ఇటు రేవంత్ రెడ్డి టీం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇటు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన డెవలప్మెంట్ మార్క్స్ ఆగకూడదు, డెవలప్మెంట్ ముందుకు కొనసాగాలి అన్న ఉద్దేశంతోనే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఒకసారి మనం చూస్తే ఇటు బీఆర్ఎస్ హయాంలో ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తపరిచారు ఇటు జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ 2014 నుంచి 2 టర్మ్స్ వాళ్ళు పవర్లో ఉన్న సమయంలో ఇటు సంజయ్ కుమార్ ఎమ్మెల్యేగా ఇటు జీవన్ రెడ్డికి ఎగ్నెస్ట్గా పార్టిసిపేట్ చేసి ఓడిపోయినా కూడా ప్రభుత్వం వాళ్ళది కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మా మీద ఎన్నో కేసులు పెట్టారు. ఇటు అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, అసలైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అప్పుడు చేశారు అంటూ ఇటు జీవన్ రెడ్డి అయితే కామెంట్ చేస్తున్నారు. ఆయన చాలా క్లియర్గా బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అలాగే కార్యకర్తలు వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టారు, అలాంటి వ్యక్తిని ఇప్పుడు తీసుకొచ్చి మాతో ఎలా కూర్చోబెట్టారు ఈ సభలో కూర్చోబెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? మమ్మల్ని అవమానించాలన్నా,
నాతో పాటు నా వెనక ఉన్న కార్యకర్తలందరినీ అవమానించాలని మీరు ఇలాంటి పనులు చేశారా అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఒకసారి నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇటు జగిత్యాల అధిష్టానం బుజ్జగించినా మారని పరిస్థితి. ఇటు గతంలో కూడా అధిష్టానం ఇటు జీవన్ రెడ్డిని పలుమార్లు బుజ్జగించే ప్రయత్నం చేసింది. ఇటు అడ్లూరి లక్ష్మణ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, అలాగే ఇటు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, వీళ్ళిద్దరు కూడా పలుమార్లు ఇటు జీవన్ రెడ్డితో పలుమార్లు మాట్లాడారు. ఇటు జీవన్ రెడ్డికి సంబంధించిన ముఖ్య నాయకుడు ఒక ఆయన చనిపోయినప్పుడు మాట్లాడారు. పలుమార్లు ఆయన సభాముఖంగా కొన్ని విమర్శలు చేసినప్పుడు కూడా వీళ్ళు మాట్లాడి ఇద్దరి మధ్య సంధి కుదిర్చే ప్రయత్నం చేశారు. ఎన్నిసార్లు చేసినా కూడా జరగలేదు, ఆ సంధి మాత్రం కుదరలేదు. ఆ కోల్డ్ వార్ కాస్త ఇప్పుడు ఓపెన్ వార్గా డిక్లేర్ అయిపోయింది. ఇప్పుడు గాంధీ భవన్ సాక్షిగానే ఇప్పుడు పరస్పరం ఒకరిపై ఒకరు ప్రస్తుతానికి విమర్శలు చేసుకునే సిచ్యువేషన్ ఉంది. మరి రానున్న రోజుల్లో ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎన్నికలు ఉండబోతున్నాయి. జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎన్నికల్లో మంచి హవా, కాంగ్రెస్ ఎక్కువ సీట్లను కైవసం చేసుకోవాలన్న ప్రయత్నంతోనే ఆ లోక్సభ, నిజామాబాద్ లోక్సభకు సంబంధించిన ఆ కీలక భేటీ జరగబోతుండే. ఆ భేటీలోనే ఈ చిచ్చు కాస్త రాజుకుంది. అది ఇంకా పెద్దగా అయ్యే పరిస్థితులు ప్రస్తుతానికి నెలకొన్నాయి. ఒక్కసారి నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. గాంధీ భవన్లోకి ఇటు సంజయ్ రాకపై జీవన్ రెడ్డి ఫైర్. ఇటు ఆ సభకి మొదటగా ఇటు జీవన్ రెడ్డి చేరుకున్నారు. ఆయన చేరుకొని సభలో మాట్లాడుతున్న సమయం, అందరూ చర్చిస్తున్న సమయంలోనే కొంత సమయం తర్వాత ఇటు సంజయ్ కుమార్ అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత వెంటనే ఇటు సంజయ్ కుమార్ని చూసి, అలాగే సంజయ్ కుమార్తో పాటు వచ్చిన నాయకులను చూసి వెంటనే ఇటు జీవన్ రెడ్డి అది జీర్ణించుకోలేకపోయాడు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళని ప్రశ్నించాడు. ఒక డిఫెక్షన్ ఎమ్మెల్యేని ఇక్కడ కూర్చోబెట్టడం, ఇటు కాన్స్టిట్యూషన్ని మీరు తక్కువగా చేయడం, అవమానించడం అంటూ చెప్పుకొచ్చారు. అలాగే 10th షెడ్యూల్ ఏదైతే రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన 10th షెడ్యూల్ని కూడా మీరు అవమానించినట్టు అవుతుంది అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. దాని తర్వాత నన్ను, నా కార్యకర్తలను అందరినీ కూడా మీరు అవమానిస్తున్నారు అంటూ ఆయన అక్కడ నుంచి వెంటనే వాకౌట్ చేయడం జరిగింది. ఒకసారి ఈయన గాంధీ భవన్ మెట్ల మీద నిల్చొని అక్కడ ఏం మాట్లాడాడు, ఒక మాజీ మంత్రిగా కావచ్చు, ఒక మాజీ ఎమ్మెల్సీగా కావచ్చు, ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా కావచ్చు, ఆయన ఒక్కసారి ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే విందాం. భారత రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా, మల్లికార్జున్ ఖర్గే గారి యొక్క ఆలోచన విధానాన్ని అగౌరవపరిచే విధంగా ఆ అంశంపై వ్యక్తులతో నేను పిసిసి అధ్యక్షుడు క్షమాపణ కోరి నేను బయటకు వచ్చే విధంగా, భారత రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా, మల్లికార్జున్ ఖర్గే గారి యొక్క ఆలోచన విధానాన్ని అగౌరవపరిచే విధంగా ఆ అంశంపై వ్యక్తులతో నేను పిసిసి అధ్యక్షుడు క్షమాపణ కోరి నేను బయటకు. భారత రాజ్యాంగాన్ని అవమానించే విధంగా అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి అర్థం చాలా క్లియర్గా ఇటు కాన్స్టిట్యున్సీలో ఇటు దివంగత నేత రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన డిఫెక్షన్ లా దాన్ని ఎందుకు పాటించట్లేదు? ఒక బీఆర్ఎస్కి సంబంధించిన నాయకుడిని, ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఒక కీలక మీటింగ్లో ఆయన ఎలా కూర్చోబెడతారు అని చెప్పేసి ఆయన ఆవేదన వెళ్ళగక్కున్నాడు. సో మొత్తం మీద చాలా అగ్రెసివ్గా అయితే గతంలో కూడా ఇటు జీవన్ రెడ్డి ఎప్పుడు అలానే అగ్రెసివ్గానే ఉంటాడు. మరి ఇప్పుడు కూడా అగ్రెసివ్గానే కొన్ని స్టేట్మెంట్స్ అయితే చేశాడు. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది, ఇటు మున్సిపల్ ఎలక్షన్స్ వేళ ఇటు పార్టీ ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఒకసారి మనం క్యాడర్ గురించి మాట్లాడుకుంటే క్యాడర్ కూడా రెండుగా చీలిపోయి ఉంది ఆల్రెడీ. ఇటు బీఆర్ఎస్ హయాంలో డాక్టర్ సంజయ్ కుమార్కి సంబంధించిన వ్యక్తులు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, వీళ్ళందరిపైన పలుమార్లు కేసులు పెట్టడం, అలాగే జీవన్ రెడ్డికి సంబంధించిన ముఖ్య నేత, ముఖ్య అనుచరుడు, ఒక గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్, ఆ సర్పంచ్ని కూడా ఆయన చనిపోవడం, ఆ చనిపోయిన వేళ ఆ హత్యకు ఇటు సంజయ్ కుమార్కు సంబంధం ఉందంటూ ఇటు పబ్లిక్గానే ఇటు జీవన్ రెడ్డి కొన్ని స్టేట్మెంట్స్ కూడా చేశాడు. సో మొత్తం మీద రానున్న రోజుల్లో ఈ కోల్డ్ వార్, ఈ ఓపెన్ వార్ కాస్త ఏం జరగబోతుంది, దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు, చంద్రశేఖర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్, చెప్పండి, ఇటు జీవన్ రెడ్డి గారు చేసిన స్టేట్మెంట్స్ మనం ఒక్కొక్కసారి చూస్తే కనుక చాలా అగ్రెసివ్గా ఇటు దివంగత నేత రాజీవ్ గాంధీ ఆయన తీసుకొచ్చిన డిఫెక్షన్ లా ఏదైతే ఉందో ఆ డిఫెక్షన్ లాని అవమానిస్తున్నారు, రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు అంటూ ఆయన కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. సో మొత్తం మీద రానున్న రోజుల్లో మరి ఆయన ఏమైనా డెసిషన్ తీసుకునే అవకాశం ఉందా, పార్టీకి ఏమైనా రిజైన్ చేసే అవకాశం ఉందా? చరిత్ర రాజకీయ అనుభవం ఉన్నటువంటి
నాయకుడు, సీనియర్ నాయకుడిగా చెప్పబడినటువంటి తాట్పట్టి జీవన్ రెడ్డి 1982 వరకు కూడా ఆయన బ్లాక్ కమిటీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. 82 మార్చి 29న తెలుగుదేశం పార్టీ నందమూరి ఆయన కొద్ది రోజుల్లోనే తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. దానిలో మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు నేతృత్వంలో ఆయన ఎక్సైజ్ మినిస్టర్ గా చేరినట్టు. ఆ తర్వాత నాదేళ్ల భాగంలో క్రైసిస్ వచ్చింది. 1984 ఆగస్టు సంక్షోభం అంటున్నాం. దానిలో భాగంగా నాదేళ్ల భాస్కరరావు గారిని సపోర్ట్ చేశారు. అప్పుడు సైతం ఆయన ఎక్సైజ్ మినిస్టర్ గా కొనసాగారు. ఆ తర్వాత వెంటనే 1984లోనే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అప్పటి నుంచి నేటి వరకే కాంగ్రెస్ పార్టీకి జగిత్యాల నియోజకవర్గం నుంచి అనేక మార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన బరిలో దిగి ప్రజాపక్షాన పోరాటం చేసినటువంటి నేతగా, సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందజేసినటువంటి నేతగా జీవన్ రెడ్డికి పేరుంది. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ బై ఎలక్షన్స్ వచ్చాయి పదే 3 సార్లు. 2004లో జనరల్ ఎలక్షన్స్, 2006లో బై ఎలక్షన్, 2008లో బై ఎలక్షన్స్. ఈ బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ తెలంగాణ ఉద్యమ నేతగా, టీఆర్ఎస్ అధినేతగా, కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి కె చంద్రశేఖరరావు ఆయన వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి నేత ఆ జీవన్ రెడ్డి. ఆ తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక సీనియర్ నాయకునిగా పదే మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి. ఈ క్రమంలో 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినటువంటి నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ హవా ఉన్నటువంటి నేపథ్యంలో మన జగిత్యాల నుంచి విజయం సాధించిన వ్యక్తి జీవన్ రెడ్డి. ఆ తర్వాత 2018లో, 2023లో 2 సార్లు ఆయన డాక్టర్ సంజయ్ కుమార్ టిఆర్ఎస్ అభ్యర్థి మీద ఓటమి చవిచూశాడు. 2019లో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎమ్మెల్సీగా కొనసాగారు. 2025 వరకు ఇవన్నీ ఓకే. ఆయన ఒకటే చెప్తున్నారు, కోల్డ్ వార్ నిన్న మొన్నటికి వరకు ఉన్నటువంటి కోల్డ్ వార్ కాస్త డైరెక్ట్ వార్ గా కొనసాగింది. పర్టిక్యులర్ గా ఒక ప్రత్యక్ష రాజకీయాల్లో తాను ఉన్నాను, నా ఆత్మ గౌరవాన్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ అధిష్టానం ప్రవర్తించింది అనే కోణంలో మండిపడుతున్నారు జీవన్ రెడ్డి ఆర్షన్లు. దీనిలో భాగంగానే నిన్న సాయంత్రం ఏదైతే గాంధీ భవన్, హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ స్థాయిలో ముఖ్య నేతల సమావేశం జరిగింది. దీనిలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలి అనే కోణంలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో జీవన్ రెడ్డికి ఆహ్వానం అందింది. జీవన్ రెడ్డి, ఇతర నేతలు, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్, వీళ్ళందరూ కూడా సమావేశమై చర్చించుకున్నటువంటి నేపథ్యంలో ఆ పక్కనే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరయ్యారు. దీంతో ఒక్కసారిగా అసహనానికి గురైనటువంటి జీవన్ రెడ్డి తనదైన శైలిలో బయటకు వచ్చారు. ఇది కరెక్ట్ కాదు, ఎందుకు మీరేం చేస్తున్నారు? 1985లో భారత రాజ్యాంగానికి 52వ సవరణ చేశారు. 1985లో దీనిలో భాగంగా 10వ షెడ్యూల్ ని కాన్స్టిట్యూషన్ కి యాడ్ చేయడం జరిగింది. రాజ్యాంగం ప్రకారం ఒక పార్టీ నుంచి విజయం సాధించినటువంటి వ్యక్తి మరొక పార్టీలో లీనమైతే, కలిసిపోతే, జంప్ అయితే అతని యొక్క అభ్యర్థిత్వం రద్దు చేయాలని చెప్పి 52వ రాజ్యాంగ సవరణ చెప్తుంది. దీన్ని మీరు ఉల్లంఘిస్తారా? జై బాపు, జై సంవిధాన్, జై కాంగ్రెస్ అనే నినాదంతో పలు వేదికల మీద బహిరంగంగానే ఆయన ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. ఆయన ఒకటే చెప్తున్నారు, మీరు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి నేత, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దానికి వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు బీఆర్ఎస్ నేతలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు, కోర్టుకు వెళ్లారు. అది రిజర్వ్ లో ఉంది. ఉత్తమ్ ప్రసాద్ సంజయ్ అభ్యర్థిత్వం విషయంలో, పార్టీ ఫిరాయింపుల విషయంలో రిజర్వ్ లో పెట్టారు కేసు. ఇవన్నీ ఉన్నప్పుడు మీరు ఎందుకు పిలుస్తారు? నన్ను అవమానిస్తారా? నన్ను అవమానించాలి చేస్తున్నారా? ఇప్పటికీ నేను అనేక సార్లు అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే దశాబ్ద కాలం పాటు పార్టీ అధికారంలో లేనప్పుడు నన్ను, నా పైన, నా అనుచరుల మీద, నాతో అడ్డదండగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణుల మీద అనేక తప్పుడు కేసులు పెట్టి సతాయించినటువంటి వ్యక్తిని మరీ కర్రపెత్తనం ఇస్తారా అని చాలా సార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో సహనాన్ని కోల్పోయి ఇటీవల కాలంలో జీవన్ రెడ్డి తనదైన శైలిలో వెతుకుపడ్డారు. రాముడు అంతటి వాడే, మంచికి మారు పేరుగా, సహనానికి ప్రతిబింబంగా ఉన్నటువంటి రాముడు ఆదర్శ పురుషుడు అంతటి వాడే 10 తలలు ఉన్నటువంటి రావణాసురుణ్ణి నరికారు, చంపేశాడు. కాబట్టి ఒక్క తల ఉన్నటువంటి శత్రువును నరకడము, చంపడం అనేది పెద్ద విషయం కాదు అని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిలో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు జగిత్యాలలో 50 వార్డులు ఉన్నాయి. ఈ 50 వార్డులతో పాటు అలాగే మరొక వైపు ధర్మపురి నియోజకవర్గం సంబంధించి ధర్మపురి మున్సిపాలిటీ ఉంది. జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి జగిత్యాల, జిల్లాకు వచ్చేసరికి రాయకల్.
జగిత్యాల, రాయకల్ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. దీనిలో భాగంగా బాగా వేయాలి, అత్యధిక స్థానాలు గెలవాలంటే నో డౌట్ రేవంత్ రెడ్డి సర్కార్ అందిస్తున్నటువంటి ప్రజాపాలన వల్ల ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. అట్లా అని మేము ఎట్లా జీర్ణించుకుంటాము? మా కార్యకర్తలు, మా నేతలు ఇన్ని అవమానాలు, ఇన్ని ఇబ్బందులు పడ్డారు. అలాంటి వ్యక్తికి పెత్తనం ఇస్తే అధికారం లేకుండా ఉండలేదా మీరు? అధికారం కాదు ముఖ్యమైనది, ఆత్మ గౌరవం ముఖ్యమని చెప్పి పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ సైతం సూచించారు. దీనిలో భాగంగా ఖచ్చితంగా నా విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిందే అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాకౌట్ చేసినటువంటి పరిస్థితి మనకు విదిత మీద కాస్త సంచలనంగా మారింది. గతంలో సైతం మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి ఈ సమయంలోనే ఆయన జనహిత యాత్ర చేయడం జరిగింది. దీనిలో భాగంగా చొప్పదండి నియోజకవర్గంలో ఈ యాత్ర ముగింపు సందర్భంగా మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జు, అలాగే ముఖ్య నేతలు అందరూ హాజరయ్యారు. దీనిలో జీవన్ రెడ్డి హాజరయ్యారు. చొప్పదండి నియోజకవర్గంలో సమావేశం జరుగుతున్నప్పుడే ఓట్ స్టోరీ అనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నారు, పోరాటం చేస్తున్నారు. ఇంతవరకు సరే, కానీ కుర్చీ చోరీ అయింది. జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నటువంటి నేపథ్యంలో మా కుర్చీనే దొంగిలించడం జరిగింది. దీని విషయం ఏంటి అని సూటిగా ప్రశ్నించినటువంటి నేపథ్యం మనం గమనించవచ్చు. దీనిలో భాగంగా ఈ ఇద్దరు అగ్ర నాయకుల మధ్య ఉన్నటువంటి కొట్లాట కాస్త కాంగ్రెస్ పార్టీ బలహీన పడడానికి పరిస్థితులకి దారి తీస్తుంది అనేటువంటి నేపథ్యంలో ఇటు ఆవేదన, ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరి వైపు ఉంటే ఏం లాభం? కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నాము, మరి జీవన్ రెడ్డి వైపు ఉంటే మాకు టికెట్ వస్తుందా లేదా, బీఫామ్ వస్తుందా లేదా, డాక్టర్ సంజయ్ కుమార్ వైపు ఉంటే తమకు టికెట్ వస్తుందా రాదా అనేటువంటి డైలమాలు కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులు జగిత్యాల్లో ఉన్నారు. ఇది కాస్త చిలికి గాలివానగా మారింది. ఇది కాస్త దీన్ని సమన్వయపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఆయన డాక్టర్ సంజయ్ కుమార్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడము, కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నటువంటి నేపథ్యంలో తాను ప్రజల సంక్షేమం కొరకు జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే నేను కృషి చేస్తున్నానని చెప్పాడు. పలుమార్లు ఇప్పటికే అదే స్టాండ్ అయి ఉన్నాను. నేను ప్రెస్ మీట్లు పెట్టి పదే అరవడము, విరుచుకుపోవడము, తిట్టడం కాదు నా ఉద్దేశము. అభివృద్ధి, సంక్షేమమే నా ఎజెండా అంటూ ముందుకెళ్తున్నాను. నా రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు అన్ని రకాలుగా అండదండలు అందిస్తున్నారు, సపోర్ట్ గా ఉన్నారు అనేటువంటి కోణంలో డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఒక శత్రువుని నా పక్కన ఎట్లా పెట్టుకుంటాను, ఆయన మన పార్టీ వాడు కాదు, మనకు సంబంధం లేదు అనేటువంటి కోణంలో తనదైన పంతాన్ని నెగ్గించుకునేటువంటి ప్రయత్నం జీవన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. అలక ఇంకా వీడలేదు, ఆగ్రహం ఇంకా వీడలేదు జీవన్ రెడ్డిది అనేటువంటి కోణంలో బలమైన చర్చ జరుగుతుంది. ఆయన వైఖరి ఎట్లా ఉంటుందో తెలియదు. ఆయన గతంలో సైతం ఈ మధ్య కాలంలో నెల రోజుల క్రితం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కూడా ప్రశ్నించాడు సూటిగా. మీరేం చేస్తున్నారు, మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత మీది, ఇతరులకు ఎందుకు పెత్తనం ఇస్తున్నారు, మన పార్టీ వాళ్ళు కాదు, మనం ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం, మనల్ని నమ్ముకున్నటువంటి పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళు, కాంగ్రెస్ కండువా కప్పుకున్న వాళ్ళు గత దశాబ్దాల కాలం నుంచి ఉంటే సడన్ గా వచ్చిన వాళ్ళకి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు, దేనికి మంచిది అనే కోణంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇటువైపు ఉంటే ఈ పక్కన ఈ గట్టును ఉంటావా, ఆ గట్టును ఉంటావా, ఈ గట్టున ఉంటే ఆ గట్టు ఉన్నటువంటి నేతకు కోపం, ఆ గట్టు ఉంటే ఈ గట్టు ఉన్నటువంటి నేతకు కోపం అనేటువంటి సంశయంలో, ఒక సందిగ్ధంలో కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు జగిత్యాల్లో తపన పడుతున్నటువంటి పరిస్థితి. ఇది కాస్త ఇతర పార్టీలకి అవకాశంగా మారుతుంది. ఖచ్చితంగా ఇక్కడ బలహీన పడేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులు చర్చించుకుంటున్నారు. ఖచ్చితంగా దీనికి ఫుల్ స్టాప్ పట్టాలి అనేటువంటి కోణంలో బలమైన చర్చ పొలిటికల్ సర్కిల్ లో జరుగుతుంది. కళ్యాణ్ అయితే చంద్రశేఖర్, ఇప్పుడు జగిత్యాల కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు రెండుగా విడిపోయి ఉన్నారా? అక్కడ ఆల్రెడీ కోల్డ్ వార్ 2 వర్గాలను తయారు చేసిందా? ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలపైన అది ప్రభావం చూపే అవకాశం ఉందా? ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఒక సందర్భంలో ఈ మధ్య కాలంలో ఓ సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ జగిత్యాలలో 50 డివిజన్లు 50 వార్డులు ఉన్నాయి, 50 వార్డులో 25 పంచుకోమంటారా, ఇది గెట్టు పంచాయత, పాలిపాగ పంచాయత, అన్నదమ్ములు పంపకాలు చేసినట్ట అనేటువంటి కోణంలో ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీనిలో భాగంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే ఒక కాన్ఫిడెన్స్ అనేది కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఎవరికి టికెట్ వస్తుంది, ఎవరికి రాదు, సెకండ్ క్యాడర్ ఎట్లా ఉంటుంది అనేటువంటి కోణంలో బలమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాబోయే కాలంలో కొద్ది రోజుల్లోనే మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో మరి ఇరు వర్గాలు కొట్లాడితే ఈ డైరెక్ట్ వార్ గా
అవతరించినటువంటి నేపథ్యంలో మధ్యలో ఇతర పార్టీలకి ఖచ్చితంగా ప్రయోజనం చేకూర్చే ప్రమాదం ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులు అలాగే హైకమాండ్ సైతం ఆలోచిస్తున్నారు. దీని మీద జీవన్ రెడ్డి లాంటి నాయకునికి వాళ్ళు చెప్పేటువంటి స్థితిలో లేరు. ఎందుకంటే ఓవరాల్ కమాండింగ్ పర్సనాలిటీ జీవన్ రెడ్డిది. జగిత్యాల టైగర్ అంటారు, ఆయన జగిత్యాల టైగర్ అంటున్నారు. కానీ ఆయన వైఖరి సరిగా లేదని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. చాలా సార్లు ఇది లాస్ట్ ఎన్నికలు అని చెప్పేసి చెప్తూనే పోటీ చేశారు. 2014లో చేశారు, అట్లనే విజయం సాధించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా చేశారు, అనేక పదవులు అనుభవించారు. ఇంకా ఏం కావాలి? కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకి కొంతమంది ఇతర పార్టీలకు చెందినటువంటి వాళ్ళు వచ్చినప్పుడు 10 మందిని జాయిన్ అయిపోయారు. అందులో డాక్టర్ సంజయ్ ఒకరు. మిగతా ప్రాంతాల్లో లేనటువంటి ఇంత పెద్ద సమస్య జగిత్యాలకు మాత్రమే ఎందుకుంది? ఇంకా జీవన్ రెడ్డి తన పెత్తనాన్ని ఎంతకాలం కొనసాగిస్తాడనేటువంటి కోణంలో డాక్టర్ సంజయ్ ని బలపరిచే వాళ్ళు, డాక్టర్ సంజయ్ కి మద్దతుగా ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు, అలాగే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలు చర్చ జరుపుకుంటే జీవన్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, నాకు అధికారం కాదు, నేను అధికారంలోకి రావాలని కాదు, ఆత్మ గౌరవం అనేది ఇంపార్టెంట్. నన్ను దారుణంగా అవమానపరిచారు, ఘోరంగా అవమానపరిచారు. అవమానించడం అంటే చాలా నేను బతుకున్నా చచ్చినట్టే లెక్క అనేటువంటి కోణంలో ఆయన ఒక రకమైన ఆవేదన, ఆగ్రహంతో కూడినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు శ్రేణులు రెండుగా విభజించబడ్డారు. ఒక విభజన రేఖ స్పష్టంగా ఉంది అని చెప్పుకోవచ్చు. కళ్యాణ్ అయితే చంద్రశేఖర్ తన అనుచరుడు జీవన్ రెడ్డికి సంబంధించిన అనుచరుడు కేసులో కూడా ఇటు సంజయ్ కుమార్ హస్తం ఉందంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ గతంలో ఇటు జీవన్ రెడ్డి చేశారు. దాని మీద ఎలాంటి చర్చ జరుగుతుంది ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో? అది ముగిసిన ప్రస్థానం. ఎందుకంటే ఎప్పుడైతే చేయడం జరిగిందో చేసినటువంటి కొద్ది గంటల్లోనే, కొన్ని నిమిషాల్లోనే జీవన్ రెడ్డి తన యొక్క ముఖ్య అంశాలతో పాటు జగిత్యాల పాత బస్టాండ్ ప్రాంతంలో బైఠాయించడం జరిగింది. 2 గంటల పాటు ధర్నా చేశారు. ఖచ్చితంగా తన అంశుడు మాజీ సర్పంచ్ అయినటువంటి ఆ రెడ్డి వెనక డాక్టర్ సంజయ్ కుమార్ కేరి చేరగానే ఘాతుకానికి పాల్పడ్డాడని ఆరోపణలు చేశారు. అయితే ఇది కాస్త పుట్టుడు పోయింది. ఎందుకంటే పాత కక్షలతోనే అనేటువంటి నేపథ్యంలో పోలీసులు అధికారికంగా చెప్పడం జరిగింది. ఈ ఇష్యూ చాలా సీరియస్ గా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో దీనికి ఆయన ఆరోపణలు చేశాడు. ఇలాంటి రాజకీయాలకి ఆయన స్టార్ట్ చేశారు. డాక్టర్ సంజయ్ కుమార్ అనేటువంటి నేపథ్యంలో ఫోకస్ పెట్టారు, టార్గెట్ చేసి మరీ విమర్శించడం జరిగింది. చాలా ఆగ్రహంతో ఊగిపోయారు. అయితే దానికి దీనికి సంబంధం లేదని చెప్పేసి ఇటు పోలీస్ అధికారులు అలాగే ఇతర కాంగ్రెస్ పెద్దలు సైతం ఆయనను పరామర్శించినప్పుడు, ఆయన సమన్వయంతో కన్విన్స్ చేసినప్పుడు సైతం చెప్పడం జరిగింది. ఇది ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే జీవన్ రెడ్డికి రైట్ హ్యాండ్ గా ఉన్నటువంటి వ్యక్తి, ఒక ముఖ్యమైన పదవులు అందించినటువంటి వ్యక్తి ఆయన గురయ్యాడంటే దీని వెనుక ఏంటి రాజకీయ కుట్ర ఉందా, రాజకీయ కోణం ఉందా అనేటువంటి కోణంలో సైతం బలంగా చర్చ జరిగినటువంటి నేపథ్యం ఇప్పటికీ గుర్తు చేస్తున్నారు. అయితే విషయాన్ని కాలక్రమంలో మర్చిపోయారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇర్రిలెవెంట్ అయిపోయింది ఈ టాపిక్ అనేది. గతంలో మాత్రం నిన్న మొన్నటి వరకు దాదాపు 3 months బ్యాక్ వరకు ఇది ప్రజల నోళ్లలో నానినటువంటి ఇష్యూ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం చర్చిస్తున్నటువంటి ఇష్యూ. కాబట్టి ఇప్పుడు ప్రస్తుత విషయానికి వచ్చేసరికి ఇటు జీవన్ రెడ్డి వైపు ఉండాలా, డాక్టర్ సంజయ్ వైపు ఉండాలా, చాలా వరకు ఇప్పటికే ఒక క్లారిటీ ఉన్నారు. అధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, జీవన్ రెడ్డి చేస్తున్నారు. మరి ఇద్దరి వైపు ఎట్లా ఉంటే బాగుంటది అనేటువంటి డైలమా మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. సో మొత్తానికి అయితే ఇప్పటిదాకా ఉన్న ఈ కోల్డ్ వార్ కాస్త ప్రస్తుతానికి ఓపెన్ వార్ అయిపోయింది. ఇప్పుడు 2 వర్గాలుగా ఇటు జగిత్యాలకు సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు చీలిపోయారు. మరి రానున్న రోజుల్లో ఇటు మున్సిపల్ ఎన్నికలు ఉన్న సమయంలో మరి ఏం జరగబోతుంది? పార్టీ 2గా చీలిపోతుందా? ఒకవేళ 2గా చీలి వాళ్ళు కనుక ఎన్నికల్లోకి వెళ్ళబోతే ఇటు బీఆర్ఎస్కి అలాగే బీజేపీకి ఒక రకంగా వాళ్ళు సపోర్టివ్గా, ఒక రకంగా పాజిటివ్గా మారే అవకాశం ఉంది. అలాంటి వేళ ఎట్ ద సేమ్ టైం ఇటు ఒక స్టాల్వర్ట్ లీడర్ అని చెప్పుకోవచ్చు, ఇటు జీవన్ రెడ్డిని ఒక గొంతుగా అని చెప్పవచ్చు, ఒక స్ట్రాంగ్ నార్దర్న్ తెలంగాణకి ఆయన వాయిస్ అంటారు. అలాంటి ఒక జీవన్ రెడ్డిని మరి వదులుకునే అవకాశం ఉందా పార్టీ? ఒకవేళ ఆయన అగ్రెసివ్గా ఎలాంటి డెసిషన్, ఒకవేళ పార్టీకి రిజైన్ చేసే డెసిషన్ అలాంటివి ఏమైనా తీసుకుంటే దానికి పార్టీ ఎలా రెస్పాండ్ అవ్వబోతుంది? ఒకవేళ అలాంటిది కాకపోయినా ఆయన ఒకవేళ బ్యాక్ ఆఫ్ అయ్యి ఇటు ఎన్నికల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయకుండా వీళ్ళకు ఒక రెసిస్టెన్స్ లాగా కాంగ్రెస్కే వ్యతిరేకతగా మారితే కనుక పార్టీలోనే ఉండి అప్పుడు ఎన్నికల రిజల్ట్ ఎలా ఉండబోతుంది?
సో మొత్తం మీద దీనిపైన కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. ఇటు ఏఐసిసి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది, అలాగే హైకమాండ్ ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వబోతుంది, ఇటు జీవన్ రెడ్డికి కావచ్చు, అలాగే ఇటు డాక్టర్ సంజయ్ కుమార్కి, మొత్తానికైతే వీటన్నిటిపైన కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. దీనికి సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీ అలాగే మిగతా నాయకులు ఎలా రెస్పాండ్ అవుతారో వేచి చూడాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.